హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మీకు నేరేడు పండ్లు అయితే చూపిస్తాను. ఇంకా ఇంట్లో అయితే చెట్టు అనేది ఉంది. ఇప్పుడు చూసిన పిల్లలు ఎక్కడైతే ఎక్కువగా నేరేడు పండ్లు అనేది తింటూ ఉంటారు. ఇంకా మీకు నేరేడు పండ్లు చూపిస్తాను మా ఇంట్లోవి. ఇది మా ఇంట్లో చెట్టు అనమాట. ఇంకా పపాయ చెట్టు అయితే చాలా పిల్లలు అనేవి వచ్చేసాయి చూడండి. కాయలు చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేసి మొన్నటి దాకా అయితే పండితే ఇంకా తినేసాము. కింద నుంచి పై దాకా ఉండే ఇంకా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇంకా వర్షాకాలం టైంలో అయితే చప్పగా ఉంటాయి. వేసవకాలమే ఇంకా పండ్లు అనేవి తీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ పిల్లలైతే ఇక్కడ నేరేడు పండ్లు అనేది కోస్తున్నారు. ఇంకెంత కోస్తారు అనేది చూడాలి. చూసి పండ్లు ఎట్లా ఉంటాయి మా నేరేడు చెట్టు పండ్లు అనేవి చూపిస్తాను. ఇంకా నేరేడు చెట్టు అండ్ మామిడి చెట్టు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడైతే మామిడి కాయలు అయితే ఎక్కువగా గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి ఈ మామిడి కాయలు అనేవి. ఇంకా ఇక్కడ కాయలను అయితే సరదాగా వెళ్ళి వచ్చే వాళ్ళు అయితే ఎక్కువగా కూసేస్తుంటారు. మాకన్నా ఎక్కువగా బయట వాళ్ళకి ఎక్కువగా ఈ మామిడికాయలు అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. చూసారా, ఇక్కడైతే నేరేడు పండ్ల కోసం కూడా పిల్లలు ఎంత ఇదవుతున్నారు. ఈ టైప్లో అయితే అసలు ఏ కాయలు ఉన్నా సరే, ఏ పండ్లు ఉన్నా సరే అసలు ఉంచరు. ఇంకా వద్దనడానికి కూడా మనసు ఒప్పదు కదా, ఇంకా అందుకే కోసుకోమని చెప్పేసి అంటాము. మొత్తం ఒకరికాయలు కోతున్నారేంట్రా? పండుకాయలు ఇంకా ఈ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడి మరి చెట్టు ఎక్కడం దిగడం లాంటివి చేస్తున్నారు. అంత చెప్పినా వినటం లేదు. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మొత్తానికైతే మొత్తం పచ్చికాయలు అనేది కోస్తున్నారు అన్నమాట. ఇంకా మొత్తానికైతే చిన్నపిల్లలు కదా, అట్లనే కోస్తారు.